వెరీ గుడ్ మార్నింగ్ అండి. జనసేనకి హరిరామ జోగయ్య గారు ఒక లేఖ రాశారట నిన్న. ఈ లేఖ మిగతా పేపర్లో రాలేదండి, ఒక సాక్షిలో మాత్రమే వచ్చింది. అదేంటంటే వైఎస్ఆర్సీపీని తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు అని చెప్పి రాశారట. ఇది సాక్షి వారి వార్త ప్రకారం అండి, కథాంశం ప్రకారం ఇది. ఇంకా ఏమన్నారంటే చంద్రబాబును అధికారంలోకి తేవడానికి కాదు కాపులు పవన్ వెంట నడిచేది, అధికారం ఆయనకు ధారపోస్తే అంటే చంద్రబాబు నాయుడికి ధారపోస్తే మీరు కలలగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయి అంటే చంద్రబాబు నాయుడుకి గనక అధికారం ధారపోస్తే పవన్ కళ్యాణ్ గారు కలలగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు దక్కవు అనేటువంటి అభిప్రాయం గనక మరి ఉంటే జనసేనకి అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదు. హరిరామ జోగయ్య గారి వారి యొక్క అభిప్రాయం అదేంటంటే చంద్రబాబు నాయుడికి అప్పగిస్తే మరి పవన్ కళ్యాణ్ గారు కళ్ళగంటున్నారట, ఆ కళ్ళలు అవి నెరవేరవట. అట్లాంటప్పుడు ఈయన ఏమంటాడంటే 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారి చేత ప్రకటన ఇప్పించగలరా అని కూడా అన్నాడని చెప్పి ఇందులో వచ్చిందండి. జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకంలో కాకపోయినా అంటే సీట్ల పంపకంలో ఎక్కువ సీట్లు ఇవ్వకపోయినా వీళ్ళు కోరినన్ని ముఖ్యమంత్రి పదవిలోనైనా 2.5 సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా అనే ప్రశ్న వేశారట ఈ లేఖలో హరిరామ జోగయ్య గారు. సో వారి ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటేనే ఈ పొత్తు కుదుర్చుకోవాలి అని. అది కాదు అని చెప్పి ఇప్పటికి పవన్ కళ్యాణ్ చాలాసార్లు పదే చెప్పాడు. 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను ఉండాలి అంటే జనసేన ఆ డిమాండ్ చేయాలి అంటే మనకి కనీసం కొన్ని సీట్లన్నా 2019 ఎన్నికల్లో వచ్చి ఉండాలి, లేకుండా మనం అడగలేము. చివరికి నన్ను కూడా ఓడించారు, అటువంటి పరిస్థితుల్లో అడిగేటువంటి హక్కు అధికారము మనకు ఉంటాయా అనే మాట ఇప్పటికి 100 సార్లు చెప్పాడండి పవన్ కళ్యాణ్. అయినా కూడా మళ్ళీ ఈ లేఖ ఎందుకు రాస్తారు, ఇది మనకు అర్థం కాని విషయం. కొంతమంది చెప్పేది ఏమిటంటే ఇట్లాంటి లేఖలు రాయించడం, చేగొండి హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు లేఖలు రాయటం, లేక నాగబాబు లాంటి వాళ్ళు ట్విట్టర్లో కూర్చొని కొన్ని కామెంట్స్ చేయటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉద్దేశించినవి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు కొంతమంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఈ రకమైనటువంటి లేఖల వల్ల ఒక విషయం స్పష్టం ఏంటంటే జనసేనలో కొంతమంది నాయకులు వాళ్ళు జనసేనని పవన్ కళ్యాణ్ని పూర్తిగా కాపు కులానికి చెందినటువంటి నాయకుడు, కాపుల యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది, కాపుల ప్రతినిధిగా నువ్వు వెళితే 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలి అనేది కాపుల కోరిక అని మాట్లాడుతున్నారు వీళ్ళంతా. అంటే దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు జనసేనను ఓన్లీ కాపుల పార్టీగా మాత్రమే చూస్తున్నారు. ఒక పాయింట్ క్లియర్. తర్వాత జనసేనలో ఇటువంటి వాయిసెస్ కొన్ని ఉన్నాయి. హరిరామ జోగయ్య ఒక్కడే ఒంటరిగా ఇవన్నీ రాస్తున్నాడు అనుకోవడానికి వీల్లేదండి. అంటే కొంత ఏమో ఛాందసం ఉండొచ్చు, ఆయన చాలా వయసు అయిపోయింది, చాలాసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాడండి హరిరామ జోగయ్య. ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో కూడా మంత్రిగా చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చి వంగవీటి రంగ వాటిలో కలిసి ఏదో చేశాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కానీ కాంగ్రెస్లో అసలు పట్టించుకోలేదు ఆయన్ని. చివరి కొంతకాలం పాటు ఈ రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈయన వాయిస్ వినిపించాడు. ఈ మధ్యకాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనేటువంటి కోరికతో ఉన్నాడు. అంతవరకు ఓకే. కాకపోతే ఇంతకాలం పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయాలు ఉంటాయి, అంతే తప్ప మన ఆలోచనలు, మన ఆశలు, మన కోరికలు ప్రకారం ఉండవు అనే విషయం తెలియదా? పవన్ కళ్యాణ్ గారు 2.5 సంవత్సరాలు ఏమిటి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు ఆయన గెలిస్తే. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రియాలిటీ ఏమిటంటే జనసేన పార్టీకి ఇప్పటి వరకు కూడా క్షేత్రస్థాయిలో అంటే ఎలక్టోరల్ పాలిటిక్స్లో దాని యొక్క ప్రభావం అతి పరిమితమైనది అని అనడం కూడా కొంచెం అతిశయోక్తి. ఎందుకంటే ఒక్క సీటు కూడా రాలేదు. అందులో పార్టీ నాయకుడు పోటీ చేసినటువంటి 2 సీట్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. ఆ విషయం పవన్ కళ్యాణ్కి అర్థమైందండి. అర్థమయ్యే అతను ఏదో విధంగా ఒక పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు గెలుచుకొని బలపడాలి రాజకీయంగా అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. వీళ్ళు ఆయనకంటే చాలా తెలివి వల్ల వాళ్ళు అని అనుకుంటారో, లేకపోతే మరి నేల విడిచి సాము అంటారు కదా, అట్లా నేల విడిచి సాము చేస్తున్నారో, ఎవరి ప్రోద్బలంతోనైనా ఈ విధంగా చేస్తున్నారో మనకు తెలియదు. కానీ తాజాగా వచ్చినటువంటి లేఖ దేనికి ఉపయోగపడిందో చూడండి. మిగతా పత్రికల్లో రాలేదు అది. మిగతా పత్రికలు ఎందుకు పట్టించుకోలేదంటే ఈయన చెప్పే మాటలను పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటి అభిప్రాయంతో పదే
ఈ విధంగా ఈయన రాయటం అంటే ఇది ఛాందసం తప్ప ఇందులో ఏమీ లేదు అనే ఉద్దేశంతో మిగతా వాళ్ళు అసలు రిపోర్ట్ కూడా చేయట్లా. సాక్షిలో మాత్రం 1, 2, 3, 4, 5 కాలంలో పెద్ద వార్త వేశారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జనసేనకి టీడీపీకి మధ్య ఈ పొత్తు కుదరకుండా ఉంటే బాగుండు అనేటువంటిది చాలా బలంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి. ఆ నేపథ్యంలో ఇటువంటి లేఖలు ఎవరైనా రాస్తే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఇదేమన్నా నిజమైతే బాగుండు, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కనుక పవన్ కళ్యాణ్ ఒప్పించి ఈ పొత్తు లేకుండా చేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళు అనుకుంటారండి. కానీ హరిరామ జోగయ్య గారు ఎందుకు రాస్తారు? మరి ఆయన చుట్టుపక్కల ఎవరుంటారు, ఏ కాపు నాయకులు ఉంటారు, ఎవరు ఆయన చేత ఈ విధంగా రాయిస్తారు అనేది మనకు తెలియదు. లేకపోతే ఆయనే సొంతంగా కూర్చొని రాస్తున్నాడా ఇవన్నీ అని. ఏమైనా కూడా ఈ రకమైన వాయిస్లు కొన్ని జనసేనలు ఇంకా ఉన్నాయి. వాటిని ఇప్పటికే పట్టించుకోవడం మానేశాడు పవన్ కళ్యాణ్. ఈ పూర్తిగా ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టకపోతే అతనికి ఎలక్టోరల్గా చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకమైన మాటల వల్ల ఏం చేస్తున్నాడు, జనసేన టీడీపీ పొత్తు ఉంది కదా, పొత్తు ఉంటే అర్థం ఏంటి, టీడీపీ పోటీ చేసిన చోట్ల జనసేన ఓటర్లు ఓటేయాలి, జనసేన పోటీ చేసిన చోట్ల టీడీపీ వాళ్ళు ఓటేయాలి. అది కదా వాళ్ళ ఉద్దేశం. అందుకోసం కదా వాళ్ళు చర్చోపచర్చలు చేస్తున్నారు ఏ విధంగా దీన్ని సాధించాలని. ఈ నేపథ్యంలో మీరు ఇట్లా ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఆ తెలుగుదేశం కేడర్లో కొంతమంది రెచ్చగొట్టడం, వాళ్ళు మళ్ళీ కొన్ని కామెంట్స్ పెట్టడం, దాని మీద మళ్ళీ జనసేనలో కొంతమంది అసలు మేము లేకపోతే మీకు గతి లేదు లాంటి కామెంట్స్ రాయడం, వీటన్నిటి వల్ల కూడా వాతావరణం కలుషితం అయిపోతుంది అనమాట. ఆ రెండు పార్టీల మధ్య ఉండేటువంటి పొత్తు వాతావరణం. అంతకు మించి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి.